బలహీనులను చేస్తే ఏదో ఒక రోజు ఇలాగే అంతా పతనమైపోతుంది. అందరూ ఐకమత్యంతో సమానత్వంతో ఉండి బాధ్యతగా ధర్మాన్ని కాపాడుతారో మన సమాజం బలంగా నిలబడుతుంది, ఎంతైనా పురోగతి చెందుతుంది. శిష్యులారా, ఇక పదండి, దేవుని దర్శనానికి వేళైనది. ఆలయానికి వెళ్లే దారిలో ఆకలితో ఉన్న ఒక భిక్షగాడు ఎదురవుతాడు. రామానుజులు అతనికి ఫలములు ఇస్తారు. స్వామి, ఇవి మీకోసం. మనకు ఉన్న వాటిలో కొన్నిటిని వాటి అవసరం ఉన్న వారికి పంచవచ్చు. స్వామి, మీకున్నవన్నీ ఇచ్చేశారు, మరి మీకు? పర్లేదు నాయనా, నాకు దేవుని ప్రసాదం దొరుకుతుందిలే. గుడిద్వారం బయట కొందరిని లోనికి వెళ్లనివ్వకుండా ఒక పూజారి అడ్డుకుంటారు. రామానుజులు గుడిలోకి వెళుతూ అక్కడ వారందరినీ గమనిస్తారు. గుడిలోకి రానివ్వకుండా వారిని ఎందుకు అడ్డుకుంటున్నావు? స్వామి, మన్నించాలి, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు, వీళ్లకు ఆలయంలోకి ప్రవేశం లేదు. దేవుని ముందు అందరూ సమానమే. నేను చెప్తున్నాను, వీళ్ళందరినీ దేవుని దర్శనానికి అనుమతించండి. క్షమించండి స్వామి, పూజకు వేళైంది, మీరు ముందు దయచేయండి, వీరిని నేను వెనకనే పంపిస్తాను. భక్తులందరూ సంతోషంతో దండం పెడతారు. రామానుజులు గుడిలోకి వెళతారు. రామానుజులు దేవుణ్ణి పూజిస్తూనే భక్తులందరి గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటారు. రామానుజులు దేవుడి పూజ ముగించుకొని బయటకు వస్తారు. అక్కడ భక్తుల కోసం చూస్తారు. అక్కడ నేల మీద పూలు పళ్ళు పడి ఉండడం గమనిస్తారు. భక్తులను గుడిలోకి రానివ్వనందున బాధపడి వెళ్లిపోయి ఉంటారని అర్థం చేసుకుంటారు. ఆయనకు చాలా బాధ కలుగుతుంది. నా మార్గాన్ని, నా ఆశయాన్ని గౌరవించినప్పుడే నన్ను గౌరవించినట్లుగా భావిస్తాను. రామానుజులు కలగంటూ వేరే మతాల వల్ల హిందూ మతానికి చేటు ఉన్నట్లు గ్రహిస్తారు. రామానుజులు చాలా కలవరపడతారు. ఏ జాతి వారైనా సరే భక్తులందరూ సమానంగా గుడిలో దేవుని దర్శనం చేసుకోవాలి, అది అందరి హక్కు. రామానుజులు అందరి కోసం వేరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటారు. అక్కడ అందరూ భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తుంటారు. అక్కడకు ఆలయ పూజారులు వస్తారు. స్వామి, నమస్కారం. ఈరోజు మీరు దేవుని దర్శనానికి రాలేదు. మీరు భగవత్ స్వరూపులు. మీరు లేకుండా దేవుని పూజకు పరిపూర్ణత లేదు. నేను భక్తులందరితో పాటు ఇక్కడి నుండే దేవుడిని సేవిస్తున్నాను. మరి ఆలయానికి రారా స్వామి? ఏ జాతి వివక్ష లేకుండా అందరికీ సమానంగా గుడిలోకి దర్శనానికి అనుమతించినప్పుడు అందరితో పాటే నేను వస్తాను. మీ దురాచారాలతో భక్తిని చంపేస్తున్నారు. మీరు ఎప్పుడైతే భక్తుల నుండి దేవుడిని దూరం చేస్తారో అప్పుడు హీనమైనను వారిని ఆదుకునే వేరే మతానికి ఆకర్షితులవుతారు. భక్తుడు ఒక్కసారి దేవునికి దూరమైతే మళ్లీ తిరిగిరాడు. ఎక్కువ మంది వేరే మతానికి ఆకర్షితులైతే అనేక మతాలు పుట్టుకొస్తాయి. ఆ మతాలు బలపడ్డాయంటే బలవంతంగా